సోషల్ మీడియా వేధింపులను అరికట్టడానికి కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సోషల్ మీడియా ఖాతాలకు కేవైసీ తప్పనిసరి చేసే ఆలోచనలో ఉంది కేంద్రం. నకిలీ ప్రొఫైల్స్, అజ్ఞాతంగా వేధించే వారిని అరికట్టేందుకు అన్ని సోషల్ మీడియా, డేటింగ్, గేమింగ్ ప్లాట్ఫామ్స్ లో తప్పనిసరి కేవైసీ ధృవీకరణను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. సోషల్ మీడియా ఖాతాలకు కేవైసీ తప్పనిసరి చేసే ఆలోచనలో కేంద్రం ఉంది. బ్యాంక్ ఖాతాలలాగే సోషల్ మీడియా ఖాతాలకు కూడా కేవైసీ తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. దేశంలో సైబర్ నేరాలు వేగంగా పెరిగిపోవడంపై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సైబర్ నేరాలను అదుపు చేయడానికి కీలక చర్యలు చేపట్టారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఫేక్ ఖాతాలను తొలగించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. డేటింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ పై కూడా కేంద్రం ఫోకస్ పెట్టింది. కేవైసీ తప్పనిసరి చేసే ఫేస్బుక్, ఇన్స్టాతో పాటు ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో నకిలీ ఖాతాలను తొలగించడానికి వీలవుతుందని కేంద్రం చెప్తోంది. చాలా మంది ఫేక్ ఖాతాలను ఉపయోగించి తమ ప్రత్యర్థులపై పోస్టులు పెడుతున్నట్టు గుర్తించారు. పలువురు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు ఈ ఫేక్ ఖాతాల కారణంగా టార్గెట్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సాగే వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో పనిచేస్తున్న అన్ని సోషల్ మీడియా, డేటింగ్, గేమింగ్ ప్లాట్ఫామ్స్ లో కేవైసీ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ ప్రతిపాదనలను సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులు 2025-26 సంవత్సరానికి సంబంధించిన మహిళా సాధికారతపై కమిటీ 4వ నివేదికలో భాగంగా ఉన్నాయి. ఈ నివేదికను సోమవారం లోక్సభ, రాజ్యసభల్లో సమర్పించారు. ఈ నివేదికలో కేవైసీతో పాటు మరికొన్ని కీలక అంశాలను చేర్చారు. వీటిలో ఫోరెన్సిక్ సామర్థ్యం, డీప్ ఫేక్ నియంత్రణ, అంతర్జాతీయ సహకారం, బాధితుల పునరావాసం వంటి కీలక అంశాలున్నాయి. అయితే కేవైసీ ప్రతిపాదన అనేది అత్యంత ముఖ్యమైనది మాత్రమే కాక ఎక్కువ ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. అదేవిధంగా సదరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కాలానుగుణంగా తరచుగా రీవెరిఫికేషన్ నిర్వహించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. ఈ దుర్వినియోగంపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చే ఖాతాలను హై రిస్క్ గా గుర్తించాలని పేర్కొంది. మహిళలు, చిన్నారులను రక్షించడంలో విఫలమయ్యే ప్లాట్ఫామ్స్ పై శిక్షలు విధించాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది.